ధర్మతేజ గారు, ధర్మతేజ గారు, హౌ డు యూ ఫీల్? ఆ ముగ్గురు పిల్లలు మా రానమ్మ ప్రాణం. ప్రతి క్షణం వాళ్ళని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ధర్మతేజ గారు, ఆర్ యు ఓకే? పిల్లలు రాణమ్మ, పిల్లలు పిల్లల్ని చూస్తారా? పిల్లలు రాణమ్మ. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. నర్స్, బయట ఉన్న వాళ్ళను పిలుచుకోనరా. అలాగే డాక్టర్. డాక్టర్ గారు మిమ్మల్ని అందరినీ లోపలికి రమ్మంటున్నారు. రండి. ఈయన మీతో మాట్లాడాలి అంటున్నారు, పలకరించండి. ఏమండి? డాడీ ఎలా ఉన్నారు? ఏంటి డాడీ అలా చూస్తున్నారేంటి? మాట్లాడండి డాడీ. ఏమైంది డాడీ? ఏదో మాట్లాడాలన్నారంట, ఏంటో చెప్పండి. ఏంటండి, ఏంటి అలా చూస్తున్నారు? నాతో ఏమైనా చెప్పాలా? రాణి, చెప్పండి. పిల్లలు 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 చెప్పండి. పిల్లలు పిల్ల ఏమండి? ఏమండి?
ఏంటండి ఏమైంది? అలా ఆగిపోయారేంటండి? పిల్లలు అన్నారు, ఏంటి విషయం? ఎవరు మీరంతా? ఎవరు మీరంతా? అదేంటండి అలా అంటున్నారు? ఏమైందండి మీకు? డాక్టర్ డాక్టర్ ఏంటిది? ఏమైంది? ఇలా మాట్లాడుతున్నారేంటండి? అయ్యగారు, ఈవిడ మీ భార్య రాణమ్మ. వీళ్ళు మీ పిల్లలు కృష్ణబాబు, కావేరమ్మ, కార్తికమ్మ. అయ్యగారు ఏంటయ్యగారు అలా అయిపోయారు? పిల్లలు. ఏంటి డాడీ? ఏమైంది డాడీ మీకు? అయ్యో ఏమండి ఏమండి? ఎవరు నువ్వు? నన్ను ఎవరని అడుగుతున్నారేంటి? నన్ను గుర్తుపట్టలేదా? నేనండి, రాణిని. రాణి నేనేనండి, రాణిని. ధర్మతేజ గారు, ధర్మతేజ గారు, ధర్మతేజ గారు, బాగా చూడండి, వీళ్ళంతా మీ ఫ్యామిలీ అండి. డాక్టర్ అసలేమైంది? ఆయన ఎందుకు ఇలా అయిపోయారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? డాక్టర్ గారు, మా డాడీకి ఏమైంది? ఎందుకు మాతో మాట్లాడటం లేదు? ఓకే, ఈ కేసు అర్థమైంది. మీరు కాసేపు బయట వెయిట్ చేయండి, నేను చెక్ చేయాలి. ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. పదండి. వెళ్ళండి వెళ్ళండి. అన్నయ్య, డాడీ ఎందుకు మనం గుర్తుపట్టడం లేదు? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? డాక్టర్ చెక్ చేస్తున్నారు కదా, చెప్తారులే, వెయిట్ చేయి. భయంగా ఉందన్నయ్య. హే ఆపు. ప్రతి దానికి భయపడ్డం, ఆవేశపడ్డం నీకు అలవాటైపోయింది. నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టుకో. డాక్టర్ గారు ఏమైందండి? ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మమ్మల్ని ఎవరిని గుర్తుపట్టినట్టు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? చెప్పండి డాక్టర్, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? మీ అందరికీ ఆయన కండిషన్ గురించి చెప్పాలి. ఆయన వాస్కులర్ డెమెన్షియా అనే సమస్యతో బాధపడుతున్నారు. అంటే ఏంటి డాక్టర్? హై బీపీ ఉన్న వ్యక్తుల్లో సహజంగా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది.
ఏదైనా ఒక విషయాన్ని బయటికి చెప్పాలి అనే ఆతృత పెరిగినప్పుడు బ్లడ్ ప్రెషర్ బాగా రైజ్ అవుతుంది. మన మెదడులోని నర్వ్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వాటి మీద ప్రెషర్ పెరిగితే ఒక్కోసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అంటే మా డాడీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా? అలాంటిదే. స్ట్రోక్ పెద్దదైతే బాడీ ప్యారలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి మెమరీ లాస్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ప్రస్తుతం ధర్మతేజ గారి పరిస్థితి అదే. హీ లాస్ట్ హిజ్ మెమరీ. అంటే మా డాడీ గతం మర్చిపోయారా డాక్టర్? అంటే ఆయన ఇంకెవరిని గుర్తుపట్టలేరా డాక్టర్ గారు? ప్రస్తుతం ఆయన ఎవరిని గుర్తుపట్టలేరు, గతము గుర్తు తెచ్చుకోలేరు. ఇలా ఎంతకాలం అండి? ఇంతకాలం అని చెప్పలేం. ఉన్నట్టుండి రికవరీ కూడా కావచ్చు, బట్ అది ఎంతసేపు ఆయనకి గుర్తుంటుందో చెప్పలేం. అదేం డాక్టర్ గారు, డాడీ ఎప్పుడు చాలా హెల్తీగా ఉండేవారు. అలాంటిది ఇలా సడన్ గా ఎలా అయిపోయారు? ఇది సడన్ గా జరిగింది కాదు. ఎప్పటి నుంచో ఆయన హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారు. మా డాడీ ఎప్పుడు కూల్గానే కనిపించేవాడు డాక్టర్. అలా సర్ప్రైజ్ చేసుకోవడం కూడా ఈ సిచ్యువేషన్కి మెయిన్ రీజన్ అయి ఉంటుంది. ఆయన అలా మర్చిపోవడం అనేది ఇంతకు ముందు కూడా జరిగే ఉండాలి. అప్పుడే మీరు గమనించి ట్రీట్మెంట్ ఇప్పించుంటే కొంచెం బెటర్ అయ్యేది. లేదు డాక్టర్, మా డాడీ ఎప్పుడు హెల్తీగానే ఉన్నారు. ఆయన ఏది మర్చిపోలేదు. లేదు, నేను ఒకసారి గమనించాను. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏంటండి, కాఫీ తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి. ఎవరు మీరు? ఎవరు మీరా? జోక్ చేస్తున్నారా? లేదంటే పిల్లల్లాగే మీరు కూడా నన్నెవరోని ప్రశ్నిస్తున్నారా? లేదండి, నేను నిజంగానే అడుగుతున్నాను. నాకు మీరెవరో ఏంటో గుర్తుకు రావట్లేదు. ఏం మాట్లాడుతున్నారండి? నేను గుర్తు రాకపోవడం ఏంటి? పోనీ మీ పిల్లలు కృష్ణ, కార్తీక, కావేరి వాళ్ళైనా గుర్తున్నారా? లేక వాళ్ళు కూడా గుర్తులేరా? నా పిల్లల? మీరు కావాలనే సరదాగా ఇలా మాట్లాడుతున్నారని నాకు అర్థమైందిలేండి. లేదు, నేనెవరో నాకే తెలియట్లేదు. అసలు నేనెవరిని? ఇక్కడెందుకున్నాను? ఇదెవరిల్లు? ఏంటి ధర్మతేజ్ గారు, మీరెవరో మీకు తెలియకపోవడం ఏంటి? ఇది మీ ఇల్లు. కృష్ణ, కార్తీక, కావేరి ముగ్గురు మీ పిల్లలు కదండి. ధర్మతేజ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కి మీరు చైర్మన్. ఆ విషయం కూడా గుర్తులేదా? మీరు గారాబం చేయడం వల్ల మీ పిల్లలు దారి తప్పిపోయారని బాధపడితే వాళ్ళని దారిలో పెట్టడానికి నన్ను తీసుకొచ్చారు. కనీసం ఆ విషయమైనా గుర్తుందా?
రాణమ్మా. అవునండి, నేనే. సారీ రాణమ్మా. ఇప్పటికైనా మీకు గుర్తొచ్చిందా? అమ్మయ్య, పోన్లేండి, ఇప్పటికైనా నేను గుర్తొచ్చాను. అసలు ఏమైంది మీకు? ఉన్నట్టుండి ఏం గుర్తు లేనట్టు అలా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడానా? అంటే ఇప్పుడు మీరేం మాట్లాడారో మీకు గుర్తులేదా? లేదు రాణమ్మా. ఏమండి, మీకేదో అయ్యింది, పదండి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ దగ్గరికి ఎందుకు రాణమ్మా? ఉన్నట్టుండి నేనెవరో అని అడిగారు. పిల్లలు గుర్తులేరు అంటున్నారు. అసలు మీరెవరో మీకే తెలియదంటున్నారు. ఎందుకిలా జరుగుతుందో ఒకసారి డాక్టర్ని కలిస్తే మంచిదేమో. లేదు రాణమ్మా. ఒక్కోసారి నాకు ఈ టెన్షన్ వల్ల మైండ్ ఎందుకో బ్లాక్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది. ఒకవైపు బిజినెస్ టెన్షన్స్, మరోవైపు ఇంట్లో పిల్లల ప్రాబ్లమ్స్. వీళ్ళ జీవితాలు ఏమవుతాయన్న భయం ఒకటి నాకు. ఇవన్నీ ఒక్కసారిగా ప్రెషర్ పడేసరికి అప్పుడప్పుడు ఇలా ఏదో మైండ్ బ్లాక్ అవుతున్నట్టు అనిపిస్తోంది. ఇలా ఉంటే ప్రమాదం కదండి. ఒకసారి డాక్టర్ని కలుద్దాం. పర్వాలేదు రాణమ్మ, ఇది చాలా చిన్న విషయం. టెన్షన్లో ఉన్నప్పుడు ఎవరికైనా అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. ఇది పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదు. వదిలేసే. నువ్వు వెళ్ళు రాణమ్మ, నాకేం కాదులే. అంతకు ముందు కూడా ఇలాగే మాట్లాడారు. మళ్ళీ వెంటనే మామూలుగానే ఉన్నారు. అప్పుడు ఆ విషయం నేనంత సీరియస్గా తీసుకోలేదు డాక్టర్. అప్పుడే టెస్టులు చేయించి మెడిసిన్స్ వాడుంటే ప్రాబ్లం కొంతకాలం పోస్ట్ పోన్ అయ్యేది. అంటే ఒక్కసారి ఏదో టెన్షన్లో ఉండి అలా అవుతుంది కదా, అలాంటిదేమో అనుకున్నాను. మళ్ళీ తర్వాత మామూలుగా ఉండేసరికి నాకు అనుమానం రాలేదు. లేదంటే చెకప్కి తీసుకొచ్చేదాన్ని. అంటే నీకు అనుమానం రాలేదని వదిలేసావా? కనీసం మాతో అయినా చెప్పాలి కదా. మాకు చెప్తే మా డాడీని మేం చూసుకునే వాళ్ళం కదా. అది కాదు కృష్ణ, అసలైనా ఇక చాలా ఆపు. కన్న బిడ్డల్ని వదిలేసి వెళ్ళిపోయిన దానివి ఇంకా కట్టుకున్న భర్త గురించి కేర్ ఎలా తీసుకుంటావు? 20 ఏళ్ల తర్వాత కూడా మా డాడీ జాలిపడి నిన్ను ఇంటికి తీసుకుని వచ్చారు, కానీ నువ్వేమీ ఆయన కోసం మా కోసం రాలేదు. నీకు ఆయన మీద అభిమానం, బాధ్యత ఉంటాయనుకోవడం మా తప్పు. బాబు, ఇప్పుడు అవన్నీ మాట్లాడుకునే సమయం కాదు. మనం ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాం. చూడండి, జరిగింది పొరపాటే కావచ్చు. ఎందుకంటే వాళ్లకు షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ ఉంటుంది. దాన్ని గుర్తించడం కూడా ఒక్కోసారి కష్టమే అవుతుంది. ఇప్పుడు ఆయన ఎలా మామూలు స్థితికి తీసుకుని రావాలో అది ఆలోచించండి. మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆయనకి మామూలు అయితే చాలు. దీనికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఏమీ ఉండదు. మెడిసిన్స్ వాడుతూ మెల్లగా ఆయనకి అన్నీ గుర్తొచ్చేలా ప్రయత్నం చేయాలి. హాస్పిటల్లో ఉంచడం కంటే ఇంటికి తీసుకుని వెళ్ళడమే మంచిది. చుట్టూ అయిన వాళ్ళు ఉండి ఎప్పుడూ ఆయనతో మాట్లాడుతూ ఉంటే కొంత బెటర్మెంట్ ఉంటుంది. ఈ రాత్రికి అబ్జర్వేషన్లో ఉంచి రేపు డిశ్చార్జ్ చేస్తాం. మీరు తీసుకుని వెళ్ళొచ్చు. 15 రోజులకు ఒకసారి చెకప్కు తీసుకుని వస్తే చాలు. అలాగే డాక్టర్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. చేయాల్సిందంతా చేసావుగా, ఇప్పుడు హ్యాపీగా ఉందా? నువ్వు వచ్చేంత వరకు ఆయనకి మేము తప్ప మరో లోకం తెలియదు. నువ్వు వచ్చి ఆయనకి లోకం అనేది లేకుండా చేసావు. అన్నయ్య, ఇంకా ఆవిడతో మనకు మాటలేంటి? వెళ్దాం పదండి, రండి వెళ్దాం.
పిల్లల సంగతంతా మీకు తెలిసిందే కదమ్మా, పట్టించుకోకండి. ఆయన అలా బ్లాంక్ అయిపోతేనే కదా ఇక్కడ నీ ఆటలు నడిచేది. నోర్మోయ్